మొన్న ఆగస్టు 15వ తేదీన వెదిలవలసిన వివోఏ మాట్లాడించారు. ఆవిడ మధ్యాహ్నం భోజనం కూడా ప్రభుత్వం పెడుతుంది, చదివించుకోని పరిస్థితిని చెప్పడం జరిగింది. ఆ పరిస్థితి ఆవిడ లేదు, చక్కగా ఉన్నది. ఆవిడ 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆవిడ మా ప్రభుత్వ హయాంలోనే ఆవిడ ఉద్యోగం కూడా వేయడం జరిగింది. ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలకు జీతం తీసుకున్న ఉద్యోగం అవనివ్వండి, ఒక గౌరవ వేతనం తీసుకున్న వివోఏ అవనివ్వండి, ఒక గౌరవ వేతనం తీసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ అవనివ్వండి, ప్రభుత్వ ఏది చెప్పమంటే అదే చెప్తారు తప్ప వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసం చేయరు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక ఎంఆర్ఓని తీసుకోండి, ఒక ఎండిఓని తీసుకోండి, ఒక ఏపీఎంని తీసుకోండి, ఎవరిని తీసుకున్నా వాళ్ళ ప్రభుత్వ తాలూకు పథకాలు చెప్పమంటే చెప్పడం వాళ్ళ ధర్మం, విద్యుత్ ధర్మం. అదేవిధంగా ఈవిడికి ఏపీఎం అవ్వచ్చు, ఈసీ గారు అవ్వచ్చు, వాళ్ళ అధికారులు ఒత్తిడి వాళ్ళు కూడా చెప్పడానికి ఆస్కారం ఉంది. అంచేత ఆవిడ చెప్పినవన్నీ యథార్థం కాదు. కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే మీరు వివోఏలతోనో ఫీల్డ్ అసిస్టెంట్లతోనో అధికారులతో చెప్పించడం కాదు, ప్రజల దగ్గరికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి అభిప్రాయ సేకరణ చేసినట్లయితే వాళ్ళు వెంటనే ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. ఏమీ లేదు, మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆడబిడ్డ నిధి అన్నారు. ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? అలాగే నిరుద్యోగ వృత్తి అన్నారు, 3,000 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి ఏమైనా ఇచ్చారా? అలాగే ప్రతి సంవత్సరం లెక్క వేసి సూపర్ 6లో 1,04,000 మీకు బుట్ట చెప్తాం, 5 సంవత్సరాలు కలిపి 5 సంవత్సరాలు 20,000 రూపాయలు వస్తుంది, 5,20,000 రూపాయలు చెప్పారు. గత సంవత్సరం కనీసం ₹1 రిలీజ్ చేశారా? అలానే 50 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. 50 సంవత్సరాలు కాదు కదా, 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి కూడా ఈరోజు మీకు పెన్షన్ ఇవ్వట్లేదు. ఆ పెట్టిన పథకాలు కూడా మమ్మల్ని చూసి మా ప్రభుత్వం, మా జగనన్న పెట్టిన పథకాలే మీరు కాపీ కొడుతున్నారు తప్ప, ఇక్కడ అమ్మఒడి అన్నాము, దాన్నే మీరు తల్లికి వందనం మా పేరు మార్చి అదే పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ మేము రైతు భరోసా అన్నాము, దాన్నే మీరు రైతు భరోసాని అన్నదాత సుఖీభవన్ పేరు పెట్టి ఇవ్వడం జరుగుతుంది తప్ప కొత్తగా మీరు చేసింది ఏమీ లేదు. అలానే మేము ఇచ్చిన ఆసరా కావనివ్వండి, చేయూత ఇవ్వనండి, వాటిని కూడా కాపీ కొట్టే చేస్తున్నారు మీరు. ఏమీ అక్కర్లేదు. ఉదాహరణకు ముఖ్యమంత్రి తీసుకుంటాం. గతంలో ఎప్పుడో ముఖ్యమంత్రి మనకు తెలియదు. ఈ 40 సంవత్సరాల 35 సంవత్సరాల పరిపాలన చూసినట్టే చంద్రబాబు నాయుడు గారు సుమారు 15 సంవత్సరాలు పరిపాలన చేశారు. రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు పరిపాలన చేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎవరి పరిపాలన ఎలా ఉందనేది ఒకసారి మీరు బేరీజ్ వేసుకున్నట్లయితే, ఒక రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకోండి, ఫీజు రీయింబర్స్మెంట్ అవనివ్వండి, ఆరోగ్యశ్రీ అవనివ్వండి, జల యజ్ఞం అవనివ్వండి, అందరికీ ఇల్లు అవనివ్వండి, అనేక పథకాలు పెట్టిన ఘనత ఆయనకు ఉంది. అలానే రాజశేఖర రెడ్డి గారికి తనయుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన కూడా అనేక సంక్షేమ పథకాలు పెడుతూ ఆసరా అవనివ్వండి, చేయూత అవనివ్వండి, ఆయన పెట్టిందే రైతు భరోసా అవనివ్వండి, ఆయన పెట్టిందే అమ్మఒడి అవనివ్వండి, ఆయన పెట్టిందే నాడు నేడు అవనివ్వండి, ఇటువంటి పథకాలన్నీ కూడా అక్కడ రాజశేఖర రెడ్డి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనత వాళ్ళకే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ప్రజలకి కావాల్సిన పథకాలు ఏనాడు కూడా పెట్టలేదని సభాముఖంగా తెలియజేస్తూ, గతంలో మేము అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టాం కాబట్టి ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పగలిగాము. ఈరోజు మీరు అలాగా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పగలిగే ధైర్యం మీకు లేదు కాబట్టి ఈ ఉద్యోగులతో మీరు దొంగ సాక్ష్యాలు చెప్పిస్తున్నారని సభాముఖం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెప్పాను కదా, 3 సీఎంల తాలూకు పరిపాలన ఒకసారి బేరీజ్ వేయండి. మీరు ఎవరి పరిపాలన, రాజశేఖర పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందని తెలియజేస్తున్నాం.